ఓం నమో భగవతే రుద్రాయ. ఇది తంగేడు చెట్టు అండి. ఈ పూలు చూడండి, బంగారు రంగులో చాలా అందంగా ఉన్నవి. ఈ తంగేడు పూలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. చెట్టు నిండా ఎక్కడ చూసినా, ఏ కొమ్మకి చూసినా కానీ పూలు ఉన్నాయి. అయితే ఈ చెట్టు కొమ్మ దగ్గర, చెట్టు మొదల దగ్గర శుభ్రం చేసి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి శివుని నామం పఠిస్తే చాలా మంచిది. శివయ్య నామాలు ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ అని పఠిస్తే మనకి అనారోగ్య సమస్యలు ఏమన్నా తొలగుతాయి. అయితే ఈ తంగేడు బెరడుని మా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే, మా నాన్నగారు ఈ తంగేడు బెరడు నీళ్ళలో మరిగించి, ఆ మరిగించిన నీళ్ళు తాపించేవాళ్ళు. కడుపులో నొప్పి వచ్చినా, నులి పురుగులు చనిపోతాయి. కడుపులో నొప్పికి వెంటనే తగ్గుద్ది. ఫీవర్ కూడా తగ్గుతుంది. ఫీవర్ తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే, ఒళ్ళు నొప్పులు తాగ్గా కొద్ది రోజులకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఆకుల్ని వేడి నీళ్ళలో వేసి బాగా మరగ్గాచి ఆ నీటితో స్నానం చేస్తే దురదలు, ఎలాంటి చర్మ సమస్యలైనా దురదలైనా తగ్గుతాయి. ఇంకోటి, ఈ ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని రోజు కొద్దిగా తాగుతూ ఉంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఈ బెరడు కూడా షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ఈ బెరడుని తీసి ఆ బెరడు శుభ్రంగా కడిగి ఆ బెరడుని మరగ్గాసి ఆ నీటిని తాగుతూ ఉంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఇంకా తలలో సుండ్రు ఉన్నప్పుడు ఈ ఆకులను మెత్తని పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని తలకి, అంటే కొంత దానికి నీటిని కూడా కలిపి తలకి అప్లై చేసినట్టయితే చుండ్రు తగ్గుతుంది. ఇంకా ఇరిగిన ఎముకలకు ఈ ఆకుల్ని మెత్తగా నూరి దానికి కోడిగుడ్లోని తెల్ల సొన్న ఉంది కదా, తెల్ల సొన్నను కలిపేసి, అది అంటే గట్టిగా బిగుసుకుపోవటానికి అనమాట. ఆ తెల్ల సొన్నను ఈ ఆకుల పేస్ట్ని కలిపి ఆ ఇరిగిన ఎముకలకు కడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.